మా ప్రయాణం దిండిగల్ రైల్వే స్టేషన్ చేరినాం. హైదరాబాద్ నుంచి దాదాపు 950 కిలోమీటర్ రైలు ప్రయాణం. అక్కడి నుంచి బైక్ స్టార్ట్ చేసినాం. ముందున్న దారి వాల్పరై ఘాట్ రోడ్స్. సో ఇక్కడికి 200 కిలోమీటర్ బైక్ రైడ్. ఎడం వైపున వాటర్, కుడి వైపున చెట్లు. ఎక్సలెంట్ ఫీలింగ్. ఒక మంచి లవ్లీ రైడ్ లాగా అనిపించింది. ఆ తర్వాత వాల్పరై నుంచి అత్తిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. అక్కడ నుంచి అది 85 కిలోమీటర్స్. సో అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం. అదే మన బాహుబలి వాటర్ ఫాల్స్. సో అక్కడ రాత్రి స్టే చేసి అక్కడే రాత్రి స్టెర్లింగ్ అత్తిపల్లి రిసార్ట్లో స్టే చేసి అది కొంచెం వాటర్ ఫాల్స్, ఇన్ఫినిటీ వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత రోజు పొద్దున్నే కొచ్చికి బయలుదేరాం. అక్కడ నుంచి 70 కిలోమీటర్లు. సో ఆ వెళ్ళే దారిలో బీచ్ ఒకటి కనిపించింది. అలాగే ఈ అజిమల. సో కెమెరాలో క్లిక్ చేసినాం. ఆ తర్వాత సాయంత్రం జర్నీ చేసాము. సో మనం 90 కిలోమీటర్లు జర్నీ చేసాం. దాదాపు ఈ జటాయువు సెంటర్కి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో టైమింగ్స్ అయిపోయినాయని క్లోజ్ చేశారు. సో మనం ఎట్లయినా ఆగం కదా, సో చూడడానికి అని చెప్పి నైట్ అక్కడే హోటల్లో స్టే చేసి పొద్దున్న ట్రామ్ ఎక్కి కొండపైన ఉన్న జటాయువు దగ్గరికి వెళ్ళాం. అసలు రియల్గా అంత పెద్దదా, అంత అద్భుతంగా అనిపిస్తుంది మీకు ఫీల్. సో అక్కడ నుంచి ఒక 55 కిలోమీటర్స్ జర్నీ చేస్తే వర్కలా బీచ్ వచ్చింది. ఈ వర్కలా బీచ్లో పారామోటరింగ్ చేసాం. చాలా బాగా అనిపించింది. పక్షులాగా ఎగిరిన ఫీలింగ్ వచ్చింది. సో తర్వాత ఈ 95 కిలోమీటర్స్ అక్కడ నుంచి, ఏది వర్కలా బీచ్ నుంచి 95 కిలోమీటర్స్ జర్నీ చేసి కన్యాకుమారి దగ్గరికి వెళ్ళాం. ఇది 3 సముద్రాలు కలిసే చోటు. సో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఈ సన్ రైజ్ సినిమాలో చూపించినట్టు, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో చూపించినట్టు మన ఇద్దరమే ఉండం, చాలామంది ఉంటారు. సో అది సంగతి. వినపడుతుందా లేదా రా నాయన? అవుతుందా. ఆ తర్వాత ధనుష్కోడికి వెళ్ళాం. ధనుష్కోడి అక్కడ నుంచి అక్కడికి 310 కిలోమీటర్లు. సో ఇక్కడ సముద్రం ఎండ్ అయిపోయే ప్లేస్, మన రామ్ సేతు స్టార్ట్ అయ్యే ప్లేస్. సో అదంతా చూసుకొని అక్కడ నుంచి మధురైకి వెళ్ళాం. మధురైకి అక్కడ నుంచి 190 కిలోమీటర్లు. మధురైలో మీనాక్షి అమ్మవారి దండం పెట్టుకొని ఆ వర్షంలో అలాగే మళ్ళీ తంజావూరుకి వెళ్ళాం. అక్కడికి నుంచి అక్కడికి 190 కిలోమీటర్లు. ఈ బృహదీశ్వర ఆలయంకి మళ్ళీ తంజావూరు నుంచి మళ్ళీ బృహదీశ్వర ఆలయంకి వెళ్ళాం. సో మళ్ళీ 70 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ శ్రీరంగంకి వెళ్ళాం. సో అక్కడ దండం పెట్టుకొని మళ్ళీ 150 కిలోమీటర్లు జర్నీ చేసి మధురై రైల్వే స్టేషన్కి వచ్చాం. సో అక్కడ నుంచి హైదరాబాద్ తిరిగి ప్రయాణం. ఇది మా జర్నీ ఓవర్వ్యూలో చెప్పాలంటే. మంచి ఎక్స్పీరియన్స్. స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఫీలింగ్స్ వచ్చేటప్పటికి అన్నీ మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి, ఎక్స్పీరియన్స్ అన్నీ మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. బైక్ మీద ప్రయాణం అంటే కేవలం ఒక గమ్యం చేరుకోవడం కాదు, అది మనలో ఏదో కొంత మార్పు చేసుకొస్తుంది. అలాంటి ప్రయాణాలే మనకి ఎగ్జాంపుల్ ఈ వల్పరై ఘాట్ రోడ్. మీరు ఎప్పుడైనా ఒక మంచి హిల్ రైడ్ కావాలి, న్యాచురల్ విజువల్స్తో పాటు బైక్ మలుపుల్లో బాగా డ్యాన్స్ చేపియాలి అనుకుంటే ఇదే బెస్ట్ రోడ్. ఇది పొలాచి నుంచి ప్రారంభమై వల్పరై అనే సిరిమల్లె కొండల ఊరు వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డు సుమారుగా 65 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ 40 హెయిర్ పిన్ మలుపులు ఉంటాయి. ఒక్కో మలుపు ఓ అదుర్స్. ఈ మలుపులు ఎలా వస్తాయో కాదు, మనం వాటిని ఎలా ఎదుర్కొంటాం మీదే అసలైన సవాల్. అయితే నిజంగా చెప్పాలంటే వల్పరై ఘాట్ రోడ్ చాలా సురక్షితం. రోడ్డు బాగుంటది. టూరింగ్ క్లీన్‌గా ఉంటది. కొన్ని చోట్ల మాత్రం తడి, మట్టి, ఈ కొంచెం పొగమంచు టైప్‌లో ఉంటది. ఇక బైక్ మెయింటెనెన్స్ మీద అసలు కాంప్రమైజ్ ఏం చేయకండి. మీ బైక్ 100 సీసీ అయినా సరే మీరు ప్రిపేర్ అయితే చాలు. బ్రేకులు సున్నితంగా పనిచేసేటట్టు, టైర్లు బలంగా ఉండేటట్టు, క్లచ్ స్మూత్‌గా ఉండేటట్టు. ఇదేం రేస్ కాదు. 100 సీసీ కంటే ఎక్కువ ఉండాలని గాని, మంచి కండిషన్‌లో ఉండాలి. కాబట్టి వాతావరణమే మనకు మంచి ఫ్రెండ్. ఈ ఇలాంటి టైంలో మనం వెళ్ళాలి అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎళ్తే బెటర్. ఈ వాల్పరై స్వర్గం లాంటి ఫీల్ ఇస్తది. చల్లగా ఉంటది. పొగమంచు గాలిలో ఆడుతా ఉంటది. సూర్యోదయం ఆలస్యం వస్తుంది గానీ, చాలా బావుంటది. ఇక జూన్ నుంచి సెప్టెంబర్‌లో వర్షాలెక్కువుంటాయి. ఈ సమయంలో ఈ ల్యాండ్ సైడ్ కొంచెం తడిగా ఉంటది కాబట్టి జారే అవకాశం ఎక్కువుంటది. రైడ్ బాగుంటది గానీ, ప్రతి టర్నింగ్ దగ్గర మనకి ప్రాబ్లమ్ అవుతా ఉంటది. చాలా జాగ్రత్తగెళ్ళాలి. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎంట్రీ ఉంటది. వాళ్ళు మనకి ఆపినప్పుడు చెక్ చేస్తారనమాట. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ బుక్కు, ఇన్స్యూరెన్స్ కాపీ ఇవన్నీ ఉన్నాయా లేవా? పోలీస్ గార్డ్‌లు ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో, ప్లాస్టిక్కు, మందు ఇలాంటివేమి తీసుకోపోకండి. తీసుకోపోతే పట్టుకుంటారు.
నిజంగా పర్మిషన్ రాకపోతే మీరు తిరిగి ఎళ్ళిపోండి. వాళ్ళు చెక్ చేశారంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. ఈ వాల్పాறை రోడ్ లొకేషన్‌లో పెట్రోల్ మాత్రం ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటది. అందుకే నమ్మకంగా మీరు ఫ్యూయల్ ఫుల్‌గా చేయించుకుంటే బెటర్. ఈ పొల్లాచి నుంచి వాల్పాறை టౌన్‌లో మొత్తం మధ్యలో ఒక్కటి కూడా ఉండదు. కాబట్టి మీరు స్పేర్ మెయింటైన్ చేస్తే బెటర్. మీ మైలేజ్ ఎంతొస్తది? దాని ఫ్యూయల్ ఎంతుంది? క్లచ్‌లు, బ్రేకులు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక తర్వాత సిగ్నల్ పెద్దగా ఏం రాదు. జియో, బీఎస్ఎన్ఎల్ మాత్రమే వస్తది. ఈ ఆఫ్‌లైన్ మ్యాప్ ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది దాన్ని చేసి పెట్టుకుంటే మీకు బెటర్. వాల్పారై అని ఎందుకొచ్చిందంటే, ఈ వాల్పారై అనేది తమిళ్ వర్డ్స్. ఈ వాల్పరై అనేది 2 వర్డ్స్. వాల్ అంటే పల్లం. పరై అంటే రాయి. వాల్పరై అంటే రాకీ వ్యాలీ అని జెప్పొచ్చు. సో, ఈ వాల్పరై అసలు ఒక చెట్టు మిగిలిన అడవి ప్రాంతం. ఇది బ్రిటిష్ కాలంలో ఈ కార్వర్ మార్ష్ అనే ఒక ప్లాంటర్ ఇక్కడ టీ ప్లాంటేషన్ ప్రారంభించాడు. అప్పటినుంచి ఈ ప్రదేశం చక్కగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఎకో టూరిజం, బైకర్ డెస్టినేషన్‌గా మారింది. సో, ఎవరైతే బ్రిటిష్ పర్సన్ ఉన్నాడో ఈ కార్వర్ మార్ష్‌కి దండం పెట్టాలి. ఈ వాల్పరే ఘాట్ రోడ్ గురించి పొయిటిక్ వేలో మనం ఇప్పుడు చూద్దాం. మన జీవితం ఒక స్ట్రెయిట్ రోడ్ కాదు. ఒక్కోసారి మలుపులు తిప్పే దారులే మనల్ని మనలోకి తీసుకెళ్తాయి. అలాంటి ఓ రోడ్డు మన వాల్పరి ఘాట్ రోడ్. పొల్లాచి నుంచి వాల్పరే వరకు అన్నామలై అడవుల మన జీవితంలో ప్రతి జర్నీకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన అర్థం కలిగించే ఒక అందమైన ప్రయాణం ఈ వాల్పరే ఘాట్ రోడ్ మీదుగా అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఈ బైక్ రైడ్. సాధారణ ప్రయాణం కంటే ఇది ఒక భావోద్వేగంతో కూడిన ఒక చక్కటి జ్ఞాపకం. ఎలా అంటే వాల్పరే ఘాట్ రోడ్ అనే మాట వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి దట్టమైన అడవులు, ఈ 40 హెయిర్ పిన్ బెండింగ్స్ ఉన్న అద్భుతమైన టర్నింగ్ పాయింట్స్. ఒక్కో బెండ్ మన బైక్‌ని మెల్లగా వంచిన ప్రతిసారి మనలో ఉన్న అడ్వెంచర్ స్పిరిట్ పూర్తిగా బయటకొస్తా ఉంటది. ఈ ప్రయాణం దాదాపు 75 కిలోమీటర్ల దూరం ఉంటది. ప్రతి కిలోమీటర్లలో ప్రకృతి తన అందాన్ని మనతో మాట్లాడుతూ ఉంటుంది. కొండలపైకి ఎక్కుతున్నప్పుడు పొగమంచు మెల్లగా నీ ముఖాన్ని తాకుతున్నప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది.
చుట్టూ ఉన్న గ్రీన్ టీ తోటలు, అడవి మధ్యన కనపడే నీటి సెలయేర్లు చూసి ఒక్కసారిగా జీవితాన్ని మనం స్లో మోషన్లో చూస్తున్నామన్న భావన కలుగుతుంది. ఈ మార్గంలో అడవుల్లో ఈ మార్గంలో ఉన్న అడవుల్లో ఏనుగులు, అరుదైన హార్న్బిల్ పక్షులు మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయి. అందుకే ఈ మార్గంలో అందరూ నెమ్మదిగా చాలా హారన్ కొట్టకుండా వెళ్తూ ఉంటారు. మీరు కూడా అలాగే వెళ్ళండి. ఈ దారి మధ్యలో చిన్న చిన్న టీ స్టాల్స్, కేఫేలు మీ ప్రయాణాన్ని మరింత అందంగా, ప్రత్యేకంగా మారుస్తాయి. ఇక్కడ టీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొండలు, అడవులు, టీ తోటల మధ్య ప్రయాణిస్తూ చివరం మనం చేరుకున్న దక్షిణ భారతదేశపు నయాగరాగా పిలిచే అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. ఈ జలపాతం కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో చలకుడి నదిపై ఏర్పడింది. దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి జలజల ప్రవహించే ఈ జలపాతం అందాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు వస్తారు. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలో ఈ జలపాతం పూర్తి ప్రవాహంతో కనిపిస్తుంది. ఈ సమయంలో ఇక్కడ ఉండే వాతావరణం మాటల్లో చెప్పలేనిది. ఇక ఈ జలపాతం ఎందుకు ప్రత్యేకం అంటే ఇక్కడ ఎన్నో ఫేమస్ సినిమాలు షూటింగ్ జరిగాయి. బాహుబలి, దిల్సే, పున్నాగ మన్నన్, రావణ్ వంటి చిత్రాలకు ఈ జలపాతం ఒక అందమైన బ్యాక్డ్రాప్ అయింది. మనం నడుస్తున్న ఈ నేల మీద ఒకప్పుడు మనకు అభిమాన హీరోలు నడిచారని ఆలోచించగానే మనకు కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకి కొన్ని సందేహాలు రావడం సహజమే. వాటి క్లారిటీ ఇవ్వాలంటే ముందుగా టైమింగ్ విషయానికి వస్తే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ జలపాతాన్ని చూడడానికి అనుమతి ఉంటుంది. మరీ ఆలస్యంగా అయితే అడవి అధికారులు అనుమతించరు. ఎందుకంటే రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఉండడం ప్రమాదకరం కాబట్టి. ఇక్కడికి చేరుకోవడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయి. వాల్పరే ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళే ప్రయాణం సాహసభరితంగా ఉంటే మరో మార్గం కొచ్చి లేదా చలకుడి మీదుగా కూడా చేరుకోవచ్చు. అక్కడి నుంచి సులువుగా బస్సులు, కార్లు, బైకులు ద్వారా రావచ్చు. ఇక ట్రెక్కింగ్ గురించి మీరు ఎటువంటి సందేహపడాల్సిన పని లేదు. అయితే వీటిపై నడవడం పెద్ద కష్టమేం కాదు, కానీ మంచి షూ వేసుకొని వెళ్తే మంచిది. వర్షాలు కాస్త ఎక్కువగా ఉండే సీజన్లో వెళ్తున్నారు కాబట్టి మంచి రెయిన్ కోట్, మంచి అంబ్రిల్లా, మంచి షూస్, మంచి గ్రిప్ ఉండేలాగా ఉండి చూసుకోండి. ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ప్రతి మనిషికి ₹50 నుంచి ₹100 మధ్య ఉంటుంది. వాహనాల పార్కింగ్కి కారుకి ₹50, బైక్ ₹20 తీసుకుంటారు. కానీ చివరిగా ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని మీ కెమెరాల్లో బంధించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి మలుపులో, ప్రతి అడుగులో, ప్రతి దృశ్యాన్ని అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని పరితపిస్తూ ఉంటారు. సో ఈ జర్నీ మీకు ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది.
ఇవన్నీ ఉంటాయి. వాల్పరై ఘాట్ రోడ్ అనే మల్టీ మాట క్యూసిన్ వినగానే మనకు రెస్టారెంట్‌లో ముందుగా గుర్తొచ్చే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫుడ్స్ కూడా మీకు దొరుకుతాయి. మీకు ఇక్కడ కేరళ స్పెషల్ మీకు బాగా నచ్చుతాయి. ఇక నెక్స్ట్ వెల్ మేనర్డ్ స్టాఫ్. సో, దిస్ ఈస్ ద బెస్ట్. మీరు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్‌కి రెడీ అవ్వండి. సో, స్టెర్లింగ్ అత్తిరిపల్లి మీకు ముందే బుక్ చేసుకోవడానికి బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉన్న ప్లేస్ కాబట్టి త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇన్ఫినిటీ పూల్‌లోకి ఎంటర్ అవ్వగానే మంచి ఫీల్ రావటం పక్కా. ఎందుకంటే ఎదురుగా ఫారెస్ట్, చెట్లు, ఈ అతిరిపల్లి వాటర్ ఫాల్స్ వ్యూ, చలకుడి నది మన చుట్టూ ఉంటాయి. సో, మనకి అమేజింగ్ ఫీల్‌కి లోనవుతాం. వీటన్నిటి మధ్య స్విమ్మింగ్ పూల్‌లో మనం స్విమ్మింగ్ చేస్తూ ఈ మంచి వ్యూ చూస్తూ ఉంటే మనకి ఎలా ఉంటది? మంచి ఫీల్ ఒస్తది. సో, మీరు స్విమ్మింగ్ అయ్యాక మీ రిక్లైనర్‌లో కూర్చొని స్విమ్మింగ్ పూల్ ఎదురుగా ఉన్న వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు ఈ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నంబర్ ఆఫ్ టైప్స్ రూమ్స్ ఉన్నాయి. ఇది మనకి మంచి ఫీల్ ఉంటది కాబట్టి ఇందులో 4, 5 టైప్స్ ఉన్నాయి. ఇందులో తక్కువ అంటే ఇండల్గ్ రూమ్ విత్ బాల్కనీ. నెక్స్ట్ హై ఎండ్ వచ్చేసి వాటర్‌ఫాల్ వ్యూ ప్రెసిడెన్షియల్ సూట్ విత్ బాల్కనీ. ఇది 22,000 వరకు ఉంటది. ఇక మేమున్నది వాటర్‌ఫాల్ వ్యూ, ఇండల్గ్ సూట్ విత్ బాల్కనీ. ఇక నెక్స్ట్ రూమ్ టైప్స్ రివర్ వ్యూ ఎలిగెంట్ సూట్ విత్ బాల్కనీ. ఇది కూడా 13,000 ఉంటది. ఇక నెక్స్ట్ రివర్ వ్యూ ఎలిగెంట్ సూట్ విత్ బాల్కనీ 11,000. దిస్ ఈజ్ అబౌట్ అవర్ స్టే ఇన్ స్టెర్లింగ్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్. ఒకవేళ మీరు బస్సుకు రావాలనుకుంటే చాలకుడి బస్ స్టేషన్ నుంచి తిరుచూర్, అత్తిరిపల్లి మార్గంలో వెళ్ళే చాలా బస్సులు ఉంటాయి. సో, డైరెక్ట్ బస్సులే ఉంటాయి. సో, ఆ బస్ ఎక్కేస్తే మీరు డైరెక్ట్ ఇక్కడ దిగేస్తారు. నెక్స్ట్ ఒకవేళ మీరు బైకర్స్ కాబట్టి మధ్యలో ఫ్యూయల్ అయిపోద్దా, ఎలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బైక్ మీద అయితే ముందుగా చాలకుడి, పరకడవు, ఎరట్టుముగం, అత్తిరిపల్లి ఈ లైన్లో అసలు మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి కానీ పెట్రోల్ స్టేషన్లు అసలు ఉండవు. కాబట్టి మీరు స్టార్ట్ అయ్యేటప్పుడే చలకుడి దగ్గరే ఫిల్ చేసుకొని స్టార్ట్ అవ్వడం బెటర్. సో, ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. దీనికి బెస్ట్ టైం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు జూన్ టు సెప్టెంబర్. సో, ఇదే కరెక్ట్ అయిన టైం. ఉదయం 8 గంటలకు కన్యాకుమారి తీరంలో సూర్యోదయం చూశాక బైక్ స్టార్ట్ చేశాం. ముందు వచ్చిన దారి తిరునెల్వేలి వైపు దాదాపు 90 కిలోమీటర్లు. రోడ్స్ అన్నీ బాగున్నాయి. రెండు వైపులా గాలి వీస్తుంటే అందమైన ఫామ్ ల్యాండ్స్ కనిపించాయి. ఇది రైడ్ చేయడానికి కాదు, పిక్చర్ తీసుకోవడానికి కూడా పర్ఫెక్ట్ స్పాట్. తిరునెల్వేలి తర్వాత తూత్తుకుడి వరకు ఒక 50 కిలోమీటర్స్. ఈ మధ్యలో ఫ్యూయల్ స్టేషన్స్ చాలా తక్కువ. కాబట్టి ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసుకోవడం బెటర్. అక్కడే ఆగి ఒక టీ తాగితే రైడ్లో ఎనర్జీ వస్తుంది. సో, తూత్తుకుడి దగ్గర సాల్ట్ ఫీల్డ్స్ వైట్ బ్లాంకెట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇక తూత్తుకుడి నుంచి రామనాథపురం దాకా 120 కిలోమీటర్స్. ఇది లాంగెస్ట్ స్ట్రెచ్. ఇది మీకు కొంచెం బోర్ కొట్టించొచ్చు కానీ రోడ్స్ అన్నీ బాగున్నాయి. డివైడెడ్ హైవే ఉంది. కానీ రాత్రి అయితే డేంజర్. అవాయిడ్ నైట్ ట్రావెల్. సో, ఇది కోస్టల్ డ్రై ఏరియా కాబట్టి పగలు వేడి ఎక్కువగా ఉంటుంది. వాటర్ బాటిల్ కంపల్సరీగా క్యారీ చేయాలి. రామనాథపురం నుంచి రామేశ్వరం వరకు 55 కిలోమీటర్స్. ఈ దారిలో ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ సీ బ్రిడ్జ్ పంబన్. ఇది దాటి వస్తే మీకు లిటరల్లీ మన సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఎడమవైపు, కుడివైపు ఓన్లీ వాటర్. ఇది రైడ్లో టాప్ మ్యాజిక్ మూమెంట్. ఇప్పుడు ఫైనల్గా 20 కిలోమీటర్స్ రామేశ్వరం నుంచి ధనుష్కోడి. ఇది నారో బ్లాక్ రోడ్. 2 సైడ్స్ సీ అండ్ రోడ్ ఎండ్స్ ఎట్ ఏ బోర్డ్ ఎండ్ ఆఫ్ ది రోడ్. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటుంది. 5:30 తర్వాత ఇక్కడ ఉండటానికి పర్మిషన్ ఇవ్వరు. టోటల్ మనం రైడ్ చేసింది 335 కిలోమీటర్స్. సో, ఫ్యూయల్ స్టేషన్స్ అంటే తిరునెల్వేలి, తూత్తుకుడి, రామేశ్వరం. సో, మీరు ఎక్కడైనా స్టే చేయాలంటే రామేశ్వరంలో తీసుకోవడం బెటర్. ధనుష్కోడిలో సిగ్నల్ ఉండదు. ఇంకా నో ఫుడ్ అండ్ వాటర్. రైడ్ సేఫ్. బ్రేక్స్, టైర్స్ చెక్ చేసుకొని బయలుదేరండి. నెక్స్ట్ ఈ
ట్రిప్‌లో బెస్ట్ అనిపించేది పంబన్ బ్రిడ్జ్, ధనుష్కోడి సీ రోడ్, సన్‌రైజ్ అట్ కన్యాకుమారి, ద ఫైనల్ సైలెన్స్ ఆఫ్ ల్యాండ్స్ ఎండ్. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో కంటే నేను ఎటు పోతున్నానో తెలుసుకోవడం ముఖ్యం. ఒకే దారి మీద నడవటం కాదు బ్రో. దాన్ని ఎలా అనుభవిస్తున్నామన్నదే మెమరీ అవుతది. ఇక్కడ గాలి మన ఊహల్ని కూడా ఆపేస్తుంది. నిజం కనిపించడమే మొదలవుతుంది. పంబన్ బ్రిడ్జ్ దాటినప్పుడు నిశ్శబ్దం అది నన్ను మార్చింది. రైడ్‌లో ఒక్కో క్షణం ఒక స్పిరిచ్యువల్ లైన్ లాంటిది. ఈ 335 కిలోమీటర్స్ నాకు నేను మాట్లాడుకున్న కన్వర్జేషన్స్ చాలా ఉన్నాయి. ఈ ధనుష్కోడి రోడ్‌లో ఎవరు ఊహించి ఉండరు. ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే నీ తోడు నువ్వే అవుతావని. ఇక పంబన్ బ్రిడ్జి గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక ట్రావెల్ స్పాట్ మాత్రమే కాదు. భారతదేశంలో మొట్టమొదటి సముద్రం మీద వేసిన రైలు వంతెన. ఇది తమిళనాడులో పంబన్ అనే గ్రామంలో భూభాగాన్ని రామేశ్వరం దీవితో కలిపే బంధం. బ్రిటిష్ వారు ఈ బ్రిడ్జిపై అప్రూవల్ ఇచ్చింది 1906లో. బిల్డింగ్ స్టార్ట్ అయింది 1911లో. 2 ఏళ్ల పనుల తర్వాత చివరికి ఇది పూర్తయింది 1914లో. అంటే 100 ఏళ్ల కంటే పాతది. రైల్వే బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ రైల్వే వంతెన పూర్తి పొడవు 2.3 కిలోమీటర్స్. అంటే ఇది సముద్రం మీదుగా వెళ్తుంది. ఇది కాంటిలివర్ మెకానిజంతో పనిచేస్తుంది. అంటే మధ్యలో 2 భాగాలుంటాయి. ఒక్కోసారి షిప్పులు వస్తే బ్రిడ్జ్ లిటరల్లీ తెరుచుకుంటుంది. షిప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తుంది. మన దేశంలో ఇలా మానవ శక్తితో తెరుచుకునే ఒక్కటే వంతెన ఇది. 1964లో వచ్చిన సైక్లోను దీనికి టర్నింగ్ పాయింట్. ఈ బ్రిడ్జికి అసలైన పరీక్ష 1964లో వచ్చింది. డిసెంబర్ 23 నాటి రాత్రి ఒక పెద్ద తుఫాను ధనుష్కోడి మీద పడింది. బహుశా ఇది సౌత్ ఇండియాలోనే సంభవించిన వరస్ట్ సైక్లోన్. ఈ తుఫాను వల్ల ధనుష్కోడి టౌన్ మొత్తం సముద్రంలో కలిసిపోయింది. రైలు ట్రాక్, స్టేషన్స్, బస్సులు, ఇల్లు అన్నీ నీటికి బలయ్యాయి. ఆ రాత్రి పంబన్ బ్రిడ్జి కూడా భాగంగా నష్టపోయింది. సో మళ్ళీ అది తెగిపోయింది. కానీ మన రైల్వే ఇంజనీర్లు మళ్ళీ 3 నెలల్లో దీన్ని రిపేర్ చేసి తిరిగి ఓపెన్ చేశారు. అప్పుడు అందరూ ఇదే మాట చెప్పారు. ఈ బ్రిడ్జి కేవలం ఇనుము కాదు, ఇది నమ్మకంతో కూడిన వంతెన అని. రైలు వంతెన పక్కన వాహనాల కోసం 1988లో రోడ్ బ్రిడ్జి కూడా నిర్మించారు. ఇది NH-49లో భాగం. ఇప్పుడు మనం కారు, బైక్లతో పంబన్ బ్రిడ్జి మీద తిరగొచ్చు. ఒకవైపు ట్రైన్ వెళ్తుంటే పక్కనే మన బైక్ మీద ప్రయాణం చేస్తుంటే రియల్ గూస్ బంప్స్ వస్తాయి. సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే సముద్రాన్ని చూడడం, 2 వైపులా ఎండ్లెస్ సీ ఉండడం, ఓల్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని మనం విట్నెస్ చేయడం. ఇక నెక్స్ట్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ టైమ్స్‌లో మనకి బెస్ట్ వ్యూ మనకు దొరుకుతుంది. సో మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్తే పంబన్ బ్రిడ్జ్ తప్పకుండా వెళ్ళండి. ఏ ట్రైన్ అయినా బైక్ అయినా ఈ వంతెన మీద ప్రయాణం చేసేవాడు జీవితంలో ఒక్కసారి నీటిని సరిహద్దుగా చూసిన వాడవుతాడు. ఇది ఒక ఇంజనీరింగ్ వండర్ మాత్రమే కాదు, ఇది మన ట్రావెల్ జర్నీలో ఒక ప్రౌడ్ స్టాప్. ఇవాళ మనం మాట్లాడేది రామసేతు గురించి. ఇది ఒక మిత్ కాదు, కేవలం భక్తులే నమ్మే విషయం కాదు. ఇది ఒక రియల్ క్వశ్చన్ కూడా. ఇది నిజంగా ఉందా అన్నదే. ఇది భారతదేశంలో ధనుష్కోడి నుంచి ప్రారంభమై శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు సాగుతుంది. ఈ రెండు మధ్య ఉన్న ఉప్పు నీటి ప్రాంతంలో ఈ సిరీస్ ఆఫ్ షాలో ల్యాండ్ ప్యాచెస్ రాళ్ళు, ఇసుకతో కలిపిన పొడవైన నిర్మాణం లాంటిది. దీన్ని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు యాడమ్ బ్రిడ్జ్ అని అంటారు. దీని పొడవు సుమారుగా 50 కిలోమీటర్లు. ఇక్కడ కొన్ని చోట్ల గరిష్ట లోతు 3 కిలోమీటర్లు మాత్రమే. సముద్రంలో అతి తక్కువ లోతు కలిగిన ప్రాంతం అంటే పాదయాత్రకు అవకాశం ఉన్నంత పొడవు అని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇది రామాయణంలో ఎలా ఉంది అంటే, మనకు తెలిసినట్టు రామాయణంలో శ్రీరాముడు లంకపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు హనుమాన్, నల, నీల మరియు వానరసేన సహాయంతో ఒక బ్రిడ్జి నిర్మించాలని చెప్పబడుతుంది. అదే రామసేతు. అందులో తేలిపోయే రాళ్ళు వాడినట్లు పురాణంలో ఉంది. ఇది ఒక విశ్వాసం, పౌరాణిక, ఆధ్యాత్మికత అన్నిటికీ కేంద్ర బిందువు లాంటిది. ఈ కథలు సైంటిఫిక్గా వ్యాలిడ్గా ఉన్నాయా అంటే చాలామందికి ఉన్న ప్రశ్న.
2002లో నాసా ఎర్త్ అబ్జర్వేటరీ విడుదల చేసిన శాటిలైట్ ఇమేజెస్‌లో ఈ నిర్మాణం ఉన్నట్లు మనకు కనిపించింది. ఇస్రో కూడా రామసేతు లాంటి స్ట్రక్చర్ ఉంది అని తెలిపింది. అంటే ఇది న్యాచురల్ ఫార్మేషన్ అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతారు. ఇది మనుషులు నిర్మించిందే అయి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడతారు. మొత్తానికి ఇది పూర్తిగా ఇమాజినేషన్ కాదు. ఈ నిర్మాణం నిజంగా సముద్రంలో ఉంది. ఈ విషయం అన్‌డిస్ప్యూటబుల్. సో, టూరిజం యాంగిల్‌లో చూస్తే ఇది మీరు ధనుష్కోడి వరకు వెళ్ళి చివరికి ల్యాండ్స్ ఎండ్ అనే చోట ఒక బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి రామసేతు ప్రారంభమవుతుందని భక్తుల నమ్మకం. సో, ఇక్కడ సముద్ర సంగమం అంటే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ 2 కలిసే సీన్ మనం చూడొచ్చు. ఇక ఆంచల్ మునాయ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, ధనుష్కోడి బీచ్, లాస్ట్ లోకల్ స్టోరీస్ అండ్ ఫ్లోటింగ్ స్టోన్ డెమో ఇవన్నీ మనం అక్కడ చూడొచ్చు. ఇక్కడ రాముడు వేశాడా లేక న్యాచురల్ ఎలా ఏర్పడిందా అన్నది వదిలేయండి. ఇది చూస్తే ఓ విషయం అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. మన విశ్వాసం, మన చరిత్ర, మన క్యూరియాసిటీ అన్నీ ఒకే చోట కలుస్తాయి. ఇది చరిత్ర కాదు, పౌరాణికత కాదు. అన్నిటికంటే నీవు దగ్గరగా వెళ్ళి చూసి ఆలోచించాల్సిన విషయం అని నేను నమ్ముతాను. సో, రామేశ్వరం లేదా ధనుష్కోడికి వెళ్తే జస్ట్ టూరిస్ట్‌గా కాకుండా ఒక్కసారి ఈ సముద్రం కింద ఏముందో అనో ప్రశ్నతో ఆగండి. అది రామసేతు అనొచ్చు, లేదా మనం ఇంకా తెలుసుకోవాలి అన్న ఒక యుగ రహస్యం కావచ్చు. సో, ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. మీరు రామసేతు మీద ఏం నమ్ముతున్నారు అని. సో, ఈ రామసేతు బ్రిడ్జ్ రామునికి ఎంత ముఖ్యమైనది అంటే, ఇది కేవలం రాళ్లతో కట్టిన బ్రిడ్జ్ కాదు. ఇది ఒక యోధుడు నమ్మకం, ఒక నాయకుడి తల వంచిన వేడుకోలు, ఒక భక్తుల బలాన్ని కలిపిన ప్రత్యక్ష ఉదాహరణ. సముద్రం దేనికి అడ్డంకి కాదు. రాముడు లంకపై రావణుడితో యుద్ధానికి వెళ్ళాలనుకుంటాడు. అయితే మధ్యలో ఇండియా, శ్రీలంక మధ్య సముద్రం ఉంది. అది ఎప్పటికీ ఎవరు దాటలేని అనిశ్చితమైన సముద్రం. ఈ సమయంలో రాముడు ఒక సాధారణ మానవుడిలా తన సొంత శక్తిని మాత్రమే నమ్మకుండా సముద్రదేవుని ప్రార్థించాడు. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఒక దేవుడు కూడా ముందు వినయం చూపించాడు. నాకు దారి చూపించండి అని అడిగిన దేవుడు అదే రాముడు. బలంతో కాదు, భక్తితో కట్టిన వంతెన ఇది. రామసేతు నిర్మించడంలో కీలక పాత్ర వహించిన వారు వానరులు. వాళ్ళు ఒక్కొక్క రాయి మీద శ్రీరామ్ అని రాస్తే ఆ రాళ్ళు నీటిపై తేలేవి అని పురాణం చెబుతుంది. ఇది మనం నమ్మకపోయినా వాళ్ళలో ఉన్న నమ్మకం, శ్రద్ధ, భక్తి నిజంగా గొప్పవి. ఇది రామునికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తన మీద భక్తి చూపించిన వాళ్ళలోకి తనే ప్రవేశించాడు. వాళ్ళ చేతులు పనిచేసాయి కానీ శక్తి ఆయనదే. ఈ బ్రిడ్జి ద్వారా రాముడు ఒక్కడే గెలవలేదు. అతని పేరుతో వందలాది మంది కలిసి బ్రిడ్జ్ కట్టారు. అంటే నేను అనే నాయకుడి కథ కాదు అది, మనమే అన్న బృంద గాథ. ఈ బ్రిడ్జ్ రాముడి ధైర్యానికి ఒక మార్గం లాంటిది. ఈ సముద్రం ఎప్పటికీ దాటలేనిదే అనిపించింది. అయితే రాముడు నమ్మాడు. తన లక్ష్యం ధర్మం అయితే దారి లేకున్నా మార్గం కలుగుతుంది అని. ఈ బ్రిడ్జ్ రాముడికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అతని ధైర్యానికి, ధర్మ నిశ్చయానికి ఏర్పడిన ప్రత్యక్ష దారి. రాముడు ముందు భయాన్ని అంగీకరించాడు, సహాయం అడిగాడు, తన టీం నమ్మకాన్ని పెంచాడు. చివరికి ఈ ప్రతికూలతల మధ్య విజయాన్ని మార్గం వేశాడు. ఈ రామసేతు మొదలైన ప్రదేశం కాదు, ఇది మార్పుకు మొదలైన ప్రదేశం. రామసేతు నిర్మాణానికి ముందు రాముడు ఒక భర్త, ఒక సైనికుడు, ఒక రాజకుమారుడు. అయితే బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఆయన ధర్మానికి ప్రతీక, యుగాన్ని మార్చిన నాయకుడు. ఇది ఎందుకు ముఖ్యమంటే ఇక్కడ మొదలైంది ఒక ధర్మయుద్ధం. ఇక్కడ మొదలైంది భగవంతుడు భూమి మీద తన బాధ్యత నెరవేర్చే దశ అని. అందుకే రామసేతు అతడి విజయానికి సాధనం కాదు, అతడి విధానానికి గుర్తింపు. ప్రతిసారి నీ జీవితంలో అడ్డొచ్చే సముద్రంకి రామసేతు ఒక ఎగ్జాంపుల్. మన జీవితంలో కూడా ఇలా జరుగుతుంది బ్రో, చాలాసార్లు ఎదురవుతుంది. సో, చేయలేని స్థితి, చేయలేని పని, మనం తక్కువగా చూసే సమాజం. ఆ టైంలో మనం ఏం చేయాలి? రాముళ్ళ తలవంచాలి, కానీ దారి తలవంచకుండా వెతకాలి.
భయపడకుండా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు ఒక రామసేతు కనిపిస్తుంది. రామసేతు అంటే రాళ్ళు కాదు. అది రాముడి విజయం యొక్క డోర్ లాంటిది. అది వానరుల విశ్వాసం ఆధారంగా కట్టిన భక్తి బంధం. అది ధైర్యానికి మార్గం వేసే ఆత్మవిశ్వాసపు కట్టడం. ఇది పంబన్ బ్రిడ్జ్. మనం బైక్ మీద నడిపేటప్పుడు ఈ రామేశ్వరం నుంచి ధనుష్కోడికి వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది ఒక బ్రిడ్జ్ అయితే కాదు, మన సముద్రంలో కట్టిన మొట్టమొదటి వంతెన. దాని పేరే పంబన్ బ్రిడ్జ్. ఇది ఒక కళ, ఒక ఎమోషనల్ కనెక్షన్. ఇది మనకు 1964లో జరిగిన ఒక సైక్లోన్ కూడా తట్టుకొని నిలబడ్డ బ్రిడ్జ్. 1900లో ప్రారంభంలో బ్రిటిష్ కాలం నాటికి శ్రీలంక భారతదేశం మధ్య కనెక్టివిటీ కావాల్సిన అవసరం వచ్చింది. సో దానికోసం ఈహెచ్ గ్రెగ్ అనే బ్రిటిష్ ఇంజనీరు ఈ బ్రిడ్జిని పంబన్ సీ బ్రిడ్జ్ అని 1914లో పూర్తయింది అనమాట. అప్పటికి ఆర్కిటెక్చరు ఇది మన ఒక ఘనతలాగా, మైల్స్టోన్ లాగా చెప్పచ్చు. ఇది ఒక వంతెనే కాదు, ఇది రైల్వే ట్రాక్ మీద నడిచే ఒక కళల మార్గం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది డబుల్ లీఫ్ బ్యాస్యూల్ బ్రిడ్జ్, అంటే 2 భాగాల మధ్యలో స్ప్లిట్ అవుతుంది. ఒక షిప్ వచ్చినప్పుడు ఎత్తచ్చు కూడా. అదో విజువల్ ఫీస్ట్, మీరు చూడాల్సిందే. సో మేము వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ క్లోజ్ ఉండే, ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ చేసినట్టున్నారు. సో వెళ్ళండి. ఈ పంబన్ బ్రిడ్జ్ పొడవు 2.3 కిలోమీటర్స్. మనిషి కట్టిన వండర్ ఇది. సో వేలాది టన్నుల స్టీల్తో సముద్ర పలల మధ్య నిలబడేలా నిర్మించబడిన ఈ బ్రిడ్జికి ఇండియాస్ ఓల్డెస్ట్ సీ బ్రిడ్జ్ అనే గౌరవం కూడా ఉంది. కానీ మీరు ఈ లొకేషన్కి వెళ్ళాల్సినప్పుడు మీరు తెలుసుకోవాల్సిందంటే హిస్టరీ, ఈ మైథలాజికల్ స్టోరీస్ ఇవన్నీ తెలుసుకొని వెళ్తే మీకు కొంచెం ఫీల్ అర్థమవుతుంది. లేదంటే కొత్త పెళ్ళి ఎవడో పెళ్ళికి భోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది, ఏం అర్థం కాదు. సో ఇక్కడ దిగి ఫోటోలు దిగచ్చు అంటే బ్రిడ్జ్ దగ్గర దిగచ్చు, కానీ అలో చేయరు వాళ్ళు, వెహికల్స్ ఆపడానికి అలో చేయరు. సో కొంచెం ముందు ఆపుకొని ఫొటోస్ అవి దిగచ్చు. సో కొంచెం 11కి ఆ టైంకి వెళ్తే కొంచెం మంచిగా ఫోటోస్ దిగచ్చు. సో ఈ సునామీ 1964లో ఈ ధనుష్కోడి దగ్గర వచ్చిన ప్రాబ్లం వల్ల, సైక్లోన్ వల్ల చాలామంది చనిపోయారు. సో అది సంగతి. పంబన్ బ్రిడ్జ్ ఒకప్పుడు ఓల్డ్ బ్రిడ్జ్ కాదు ఇది. 2025లో బ్రిడ్జ్ ఫర్ ఎవర్ అన్నట్టుగా మన ఇండియా వర్టికల్ లిఫ్ట్ సీ రైల్వే బ్రిడ్జ్ చేసి ప్రపంచానికి మనం ఏంటో సత్తా చూపించింది. దాదాపు 100 ఏళ్ళ తర్వాత మన పాత బ్రిడ్జ్ నుంచి విశ్రాంతి నుంచి బయటకు వచ్చి దానిపైన మళ్ళీ రైల్వేలాగా చేశారు. ఈ బ్రిడ్జ్ కొత్తదనం ఏంటి అంటే ఇది వర్టికల్ లిఫ్ట్ స్పాన్, అంటే మధ్యలో 72 మీటర్ల భాగం యాక్చువల్గా ఎత్తబడుతుంది. ఓ షిప్ వస్తే ఆ బ్రిడ్జ్ కిందగా వెళ్ళేందుకు ఇది లిఫ్ట్ అయ్యేలా రూపొందించారు. సో ఇది భారతదేశంలో ఇదే మొదటిసారి. చూడడానికి లిటరలీ హాలీవుడ్ సీన్ లాగా ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ఈ ఆర్వీఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఐఐటి బాంబే మద్రాస్ వాళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బీస్ట్ని డిజైన్ చేసి సేఫ్టీ అప్రూవల్స్ కోసం సిఆర్ఎస్ కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పర్మిషన్ తీసుకొని 6 ఏప్రిల్ 2025న మోదీ గారి చేత స్వయంగా ప్రారంభించారు. దాదాపుగా 535 కోట్లతో దీన్ని నిర్మించారు. బట్ బిలీవ్ దట్ దానికన్నా దాని ఎమోషన్ చాలా ఎక్కువ. ఇంకొక డౌట్ ఏంటంటే ట్రైన్ ఎప్పటి నుంచి నడుస్తుంది అని అంటే 2025 జూన్. సో ఈ మంత్ నుంచే ఎక్స్పెరిమెంటల్ సర్వీసెస్ మొదలవుతున్నాయి. ఇంకా టూరిజానికి ఇంకా స్టార్ట్ చేయలేదు. అందులో ఏ ట్రైన్ అయినా దీని మీద 5 నిమిషాలు పాస్ అవుతుంది. కాబట్టి ఆ వేగాన్ని ఊహించుకోండి. కానీ బంగారం, మంచి ఎక్స్పీరియన్స్, మంచి అద్భుతమైన ఫీల్ మీకు వస్తుంది. ఇక 2024లో ఈ బ్రిడ్జ్ ఐఆర్జే టాప్ రైల్ ప్రాజెక్ట్స్ అవార్డు కూడా గెలిచింది. అంతేకాదు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దీన్ని డాక్యుమెంటరీలాగా కూడా తీశారు.